అమ్మా ఆయన తాగుతున్నాడు. పర్లేదులేవే, పండగ కదా, పండగ చేసుకొని ఎప్పుడో ఒకసారి తాగితే ఏం కాదులేవే. లెట్ దమ్ ఎంజాయ్. అబ్బో అడిగితే హాఫ్ బాయిల్ కూడా వేసిచ్చేలాగున్నావే. అల్లుడి కోసం కూతుర్నే ఇచ్చా. బోర్డు ఆమ్లెట్ ఒక లెక్క నాకు. అయితే 2 ఆమ్లెట్లు వేసి. ఎందుకే 2 తింటాడా అల్లుడు? మా ఆయనతో పాటు మీ ఆయన కూడా తాగుతున్నాడు. ఏంటి, మీ డాడీ తాగుతున్నారా? వాటర్ తాగినట్టు తాగుతున్నాడమ్మా. ఉండు, ఆయన సంగతి తెలుస్తా. అల్లుడు, మావా ఈ మావ కోసం మంచి పాట పాడలేడు. పాట పాడాలా? మావా అల్లుడు చందమావా కదా దిగి రావా. ఇప్పుడు నువ్వు బాడరా. అల్లుడు ఒకటి తగ్గింది అల్లుడు. ఏంది మావా? రెస్పెక్ట్. కొంచెం రెస్పెక్ట్. ఇది కాదు అల్లుడు. మావగారు మావా ఏమండి, మందేస్తున్నారా? వేస్తరిగా చెట్లు పెరిగేది. నేను అడిగేది ఆ చెట్ల మందు గురించి కాదు, ఈ మందు గురించి. అహో లే అల్లుడు తాగుతాడు. నేను చూస్తాను అంతే. ఈ మంది ఏందో వాసన చూస్తే ఎక్కేస్తుంది. అవునా నాన్న? మరి ఇదేంటి? ఇదే మంది. మీ కూతురు అక్కడ చాలు మిమ్మల్ని ఇరికించడానికి. ఏదో చేసి నువ్వే కాపాడు అల్లుడు. నేను మేనేజ్ చేస్తా. మాయా దేవత లాంటి అత్తగా చెప్పిన తర్వాత కూడా మంద అవుతున్నావు నువ్వు. అబ్బా బాగా పేరు చెప్పేసినావు అల్లుడు. అయ్యో అల్లుడు, నువ్వేం తక్కువగా బంగారం అట్లా కూతురు చెప్పిన తర్వాత కూడా మంది అవుతున్నావు అల్లుడు. అది బంగారం కాదు, ఇద్దరి మొక్క ఉంది. అంటే నన్ను నా కూతురు అన్నావనుకో బాగో చెప్తాన్నా. చూడండి, ఇత్తడి మొహలు మీరల్లుడు. ఎవరిదా ఇద్దడి మొఖం? నీదే, నీ కూతురుదా ఇద్దడి మొఖం. నా బంగారమైన అత్త. నువ్వో దయ్యం, నీ కూతురో దయ్యం. నేను దయ్యాలమైతే మీరు పిశాచాలరా. ఏమన్నారా నా కూతుర్ని? ఈ రోజు చేత అయిపోయారా? అల్లుడని కూడా చూడరా నిన్ను. తాగిన వద్దు నాన్న, నాన్న వదిలేయ్. ఆపండి, ఆపండి. ఏయ్, నీ అంత చూస్తా నేను. అల్లుడు ఆపండి, ఆపండి. అల్లుడు ఒకసారి తాగితే ఏం కాదు, పండగ కదా, వదిలేయండి. సరే, ఏదైనా కావాలంటే చెప్పండి, నేను చేసి అయ్యో పెడతా. దేవత లాంటి అదే మీరు నాన్న, చల్లగా ఉండాలి. నీకు కూడా ఏమైనా కావాలంటే చెప్పు, నేను వచ్చి తీసుకొస్తా. దేవతమ్మ. సరే అమ్మా. నన్ను అడగకుండా వెళ్ళిపోయింది. అల్లుడు సారీ బాబోయ్, మిమ్మల్ని కొట్టేశాను. మనసులో పెట్టుకుని బాగానే కొట్టావుగా. కూర్చోలుడు. మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. దాలుడు పట్టు. ఊరంతా దీపావళి చేసుకుంటుంటే మనం మాత్రం దీపాలు వెలిగించుకుంటున్నామమ్మా. వాళ్ళని ఏం లాభం, కొంచెం పొగడంగానే అన్ని మర్చిపోయి మందులోకి మంచికి మంచూరియా చేసి మరీ ఇచ్చాం. తప్పు మంది. ఆ రకంగా తాగితే ఇంకేం లెగిస్తారు? అయినా అమ్మా, నాన్న మందు మానేసాడన్నావు. నా గురించి ఎందుకు కానీ, మీ ఆయనకి అసలు మందు అలవాటే లేదన్నా. సర్లే అమ్మా, త్వరగా కానీ పైకెళ్ళి మంచి మూవీ చూద్దాం. ఉండవే ఒక్క నిమిషం, వచ్చేస్తున్నాను ఈ వెలిగించి. పద వెళ్దాం. వసే బృందా, హ్యాపీ దీపావళి. హ్యాపీ దీపావళి. ఏంటి చిచ్చుబుడ్డిలా వెలిగిపోవాల్సిన మొక్కలు కాలిపోయిన కాకరపోతలాగా అలా మాడిపోయాయి? ఇంకా అర్థం కాలేదు అల్లుడు. పండక్కు బాంబులు తీసుకురాలేదని బొంగమూతులు పెట్టారు. అత్తయ్య గారు మూతి బుంగమూతే, దీందే పందిమూతి. అయినా అలగడం ఆడవాళ్ళకి ఆనవాయితా ఏంటి? అల్లుడు, 18 ఏళ్ళు నిన్ను ఎవరికైనా ఓటక్కు వచ్చేస్తుంది, కానీ ఆడవాళ్ళకి ఏంటో పుట్టుకతోనే వచ్చేస్తుంది అలిగే హక్కు. సర్లే ఏడవకండి, పదండి బాంబులు కాల్చుకున్నాం. బాంబులు లేవు కదా? నిన్న నేను మావయ్యలు తీసుకొచ్చాంలేండి. నిజంగా థ్యాంక్స్ అండి. వీటికేం తక్కువ లేదు. పిల్లల ముందు ఏంటండి ఈ వేషాలు? పదండి. కొంచెం కూడా రొమాంటిక్ సెన్స్ లేదు.